ఆ రోజు ఉదయం సుందరం భోజనం చేస్తూ తనకు తెలిసిన ఒక చెప్పుల కంపెనీలో సేల్స్ మ్యాన్ పోస్ట్ ఖాళీగా ఉందని వెళ్లి కనుక్కోమని చెప్పాడు. రమేష్ వెంటనే భోజనమైనా చేయకుండా ఆ చెప్పుల షాపు వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ ఆ ఖాళీ అరగంట క్రితమే భర్తీ అయిపోయింది అని చెప్పారు. ఆ మాట వినగానే అతని ప్రాణం ఉస్సురనిపించింది. ఎక్కడికి వెళ్ళినా పోటీ పోటీ. మనిషి జీవితంలో అహర్నిశలు పరుగు పందెంలో సర్వం మరిచి అవతలివాడు ఎక్కడ ముందుకు వెళ్తాడో అని ఊపిరి బిగబట్టి పరిగెత్తుతూ ఉండాల్సిందే. బస్సుల్లో చోటు సంపాదించుకోవడం దగ్గర నుంచి ఉద్యోగాలు వెతుక్కోవడంలో, పిల్లల స్కూళ్లలో సీట్లు సంపాదించుకోవడంలో, రేషన్ షాపుల్లో వస్తువుల కోసం ఎగబడడంలో, సర్వకాలాల్లో సర్వవేళలా పొరిగే. ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నా వెనకవాడు వచ్చి ఒక్క తోపు తోసి ముందుకు వెళ్ళిపోతాడు. ఆ ఒక్కతోపు వెనక్కి నెట్టబడడంతో కొన్ని సంవత్సరాలు, కొన్ని జీవితాలు, కొన్ని భవిష్యత్తులే వెనకబడిపోతాయి. రమేష్ చాలా చిరాగ్గా, అసంతృప్తిగా ఇంటికి తిరిగొచ్చాడు. అతనికి భోజనం చెయ్యాలి అని ఏమాత్రం లేదు. కానీ తినకపోతే హేమ ఇంటికొచ్చి గిన్నెలు మూతలు తీసి చూసి రాద్ధాంతం చేస్తుంది. అతను అయిష్టంగా, బద్ధకంగా, తప్పనిసరిగా భోజనానికి లేవబోతూ ఉండగా ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు సంశయంగా లోపలికి తొంగి చూశారు. హేమ ఉండే ఇల్లు ఇదేనా అండి అని అడిగింది ఒక అమ్మాయి. అవును, రండి కూర్చోండి. హేమ పక్కింటికి వెళ్ళింది. ఇప్పుడే వస్తుంది, పిలుస్తాను అంటూ బయటకు వచ్చేశాడు. ఆ ఇద్దరిలో ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుని ముత్యాల జోకాలు పెట్టుకున్న అమ్మాయిని శేషగిరి ఇంట్లో 1-2 సార్లు చూసినట్లుగా అతనికి గుర్తుకొచ్చింది. రమేష్ పక్కింట్లో ఉన్న క్రిస్టియన్ అబ్బాయిని పిలిచి, డేవిడ్, ఆ చివరింట్లో ఆంటీ ఉంటుంది, ఎవరో వచ్చారట, నేను వెంటనే రమ్మంటున్నాను అని పిలుచుకురా అంటూ పరిగెత్తించాడు. 10 నిమిషాల్లో హేమ డేవిడ్ వెంట తిరిగొచ్చింది. బయటే నిలబడి ఉన్న రమేష్ వైపు ఆతృతగా చూస్తూ ఎవరు వచ్చింది అంది. నాకు తెలీదు, నీ ఫ్రెండ్స్ అనుకుంటాను, ఇంట్లో కూర్చుని ఉన్నారు హేమ. నేను కొద్దిసేపు అలా బయట తిరిగిరానా అన్నాడు. అతని తటపటాయింపు హేమ గ్రహించింది. ఎండలో తిరిగొచ్చినట్లుగా వాడిన అతడి ముఖమే చెబుతుంది. ఏం వద్దు, ఇంటికి వెళ్దాంరా అంది. హేమ ఇంట్లో అడుగు పెడుతూనే ఆశ్చర్యంగా, సుబ్బులు, నువ్వా అంది. నేనే. ఏ, ఇంకెవరనుకున్నావేమిటి? అబ్బా, మీ ఇల్లు తెలుసుకోవడం కోసం తిరిగి తిరిగి చచ్చిపోయామనుకో అంది. అయితే ఉండు, ఒక గ్లాసు షర్బత్ తెచ్చి నీ గొంతులో పోస్తాను, బతుకుతూ గాని. హేమ వంటింటి వైపు వెళ్లబోయింది. ఆహాహా, ఇప్పుడు ఆ ప్రయత్నాలేమీ వద్దు, నేను ఇంకా చాలా ఇళ్లు తిరగాలి అంటూ లేచి సుబ్బులు హేమ ముఖాన్ని బొట్టు పెడుతూ, రేపు సాయంత్రం మా ఇంటికి రావాలి, మా అబ్బాయి పుట్టినరోజు అంది. అలాగే అంది హేమ. ఊరికే అలాగే అంటే సరిపోదు, మీ వారిని కూడా తీసుకురావాలి. ఆడవాళ్లకి మగవాళ్లకి అందరికీ కలిసొస్తుందని మా వారు టీ పార్టీ చేయమన్నారు. సుబ్బులు రమేష్ వైపు చూస్తూ, మీరు కూడా రావాలండి, మా వారు ఊరు నుంచి రేపు ఉదయంగానే రారు, లేకపోతే ఆయనే వచ్చి పిలిచేవారు అంది. అలాగే, తప్పకుండా వస్తాంలే అంది హేమ. సుబ్బులు నోరు మాట్లాడుతున్నా కళ్ళు ఇల్లంతా కలియ చూడడం, మధ్య మధ్య రమేష్ని పరీక్షగా పరిశీలించటం ఆమె గమనిస్తూనే ఉంది. వాళ్లని సాగనంపడానికి హేమ గుమ్మం బయటి వరకు వచ్చింది. సుబ్బులు వెళ్లే ముందు మరోసారి, ఏయ్, నువ్వు ఫణిభూషణ్ రావు గారి అబ్బాయి సుధాకర్ని కాదని గుట్టు చప్పుడు కాకుండా ఇతన్ని చేసుకున్నావు. మన వాళ్లంతా మీ ఆయన్ని చూడాలని చచ్చిపోతున్నారు. కానీ ఎవరికి నీ జాడే దొరకడం లేదు. రేపురా, వస్తావు కదూ అంటూ మరోసారి గట్టిగా హెచ్చరించి మరీ వెళ్ళింది. గుమ్మం బయట సుబ్బులు అంటున్న మాటలు లోపల ఉన్న రమేష్ చెవిన కూడా పడ్డాయి. సుధాకర్ ప్రసక్తి వినగానే అతడి ముఖం ఎర్రబడింది. హేమతో తన వివాహం సంగతి వాడవాడలా, ఇల్లిల్లు, మనిషి మనిషి వరకు పాకిపోయింది కాబోలు. ఈ సుధాకర్ అజ్ఞాత ప్రత్యర్థిలా ఇలా జీవితాంతం తనని వెంటాడుతూనే ఉంటాడేమో. అతని దవడ బిగుసుకున్నట్లయింది. సుధాకర్ కంటే రమేష్ని చేసుకోవడం వల్లనే హేమ అదృష్టవంతురాలు అని ఈ ప్రపంచం ఒప్పుకునే రోజు ఎప్పటికైనా వస్తుందా? వచ్చి తీరాలి. ఆ రోజు తను సాధించాలి. అప్పటి వరకు లోకం దృష్టిలో తన హేమ అదృష్టాన్ని కొల్లగొట్టిన దుర్మార్గుడి కిందే పరిగణించబడుతూ ఉంటాడు. ఇది చెయ్యని నేరానికి పొందబోతున్న మరో శిక్ష. మర్నాడు మధ్యాహ్నం హేమ మహిళా మండలిలో కుట్టు క్లాసు వెళ్లడానికి గబగబా తయారవుతుంది. అక్కడి నుంచి ట్యూషన్స్కి వెళ్ళి అవి చెప్పడం ముగించుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి రాత్రి 7 గంటలవుతుంది. రమేష్ సాయంత్రం హేమ వెళ్లాల్సిన పుట్టినరోజు సంగతి గుర్తు చేశాడు. నేను వెళ్ళను అంది. ఎందుకని? నాకిష్టం లేదు.
వాళ్లతో తప్పకుండా వస్తానని చెప్పావు నిన్న. అతను ఆశ్చర్యంగా చూశాడు. అప్పటికి మర్యాద కోసం అలా అన్నాను. అసలు ఆ సుబ్బులకి నాకు ప్రాణస్నేహం లాంటిది ఏమీ లేదు. నా మీద ప్రేమతో నన్నేమీ పిలవడానికి రాలేదు. నేను ఎలా ఉన్నానో, నేను ఉంటున్న ఇల్లు వాకిలి ఎలా ఉందో చూసిపోదామని వచ్చింది. చూసింది, వెళ్ళింది. రమేష్ క్షణంసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత మృదు గంభీరంగా అన్నాడు, హేమ, ఇట్లా నిన్ను నువ్వే వెలివేసుకోవడం నాకేమీ బాగోలేదు. మీ వదిన ఉత్తరం రాసి ఎన్ని రోజులైంది? నేను ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు వెళ్ళి సుశీలమ్మ గారి ఇంట్లో మీ వదిన వదిలిపెట్టి వెళ్ళిన పెట్టి తెచ్చుకున్నావా? లేదు. ఇప్పుడు వీళ్ళు పిలిచారు, వెళ్ళనంటున్నావు. వాళ్ళు ఏ ఉద్దేశంతో పిలిచినా నువ్వు వెళ్ళి రావడం సమంజసం. నేను వెళ్ళను. నాకు ఎలాగో ఉంటుంది. నువ్వింత పిరికిదానివి అని నేను కలలో కూడా అనుకోలేదు. నేనా పిరికిదాన్నా? సుబ్బులు వెళ్ళేటప్పుడు ఏమందో నువ్వు వినలేదు? నేను గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నానట. నిన్ను చూడాలని వాళ్ళంతా చచ్చిపోతున్నారట. అయితే పద, నేను వస్తాను. నాకిష్టం లేదు. వాళ్ళు చూడాలంటున్నారని సంతలో పశువులా నిన్ను తీసుకువెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టమంటావా? నువ్వు అట్లా ఎందుకు అనుకోవాలి? 1-2 సార్లు కుతూహలంగా చూస్తారు, విచిత్రంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. అదే నువ్వు వెళ్ళకపోతే మనం నలుగురిలోకి రావడానికి భయపడుతున్నాం అనుకుంటారు, సిగ్గుపడుతున్నాం అనుకుంటారు. మనమేమీ తప్పు చేయలేదు. ఎవరికి భయపడడానికి మనమేమీ కాని పని చేయలేదు సిగ్గుపడడానికి. నువ్వు ఈరోజు వెళ్ళకపోతే ఈ 2 నిజమే అని నేను అనుకుంటాను. హేమ పుస్తకాలు టేబుల్ మీద గిరాటు కొట్టింది. సరే పద వెళ్దాం అంది. ఆ క్షణంలో తన మాటలు హేమను ఎంత బాధ పెట్టాయో వివరణమైన ఆ ముఖమే చెబుతుంది. అయినా సరే తప్పదు. తను ఎలాగో సంఘానికి వెలిగా పరాయిగానే బ్రతుకుతున్నాడు. హేమ ద్వారా తను ఆ సంఘానికి దగ్గర కావాలే గాని తన మూలంగా హేమ ఆ సంఘం నుంచి విడిపోయి బయటికి రాకూడదు. మగవాడిగా, అందులోనూ ఎన్నాళ్ల వరకు బ్రహ్మచారిగా తను సంఘం చూసే చిన్న పెద్ద చూపుల్ని అంతగా లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు వేరు. పెళ్లైన స్త్రీగా హేమకు సంఘంలో పటిష్టమైన స్థానం ఉండడం చాలా అవసరం. హేమ కోసం తను ఏదైనా సహిస్తాడు. అవసరమైతే ఈ సంఘం చేసే శల్య పరీక్షకి సంతలో పశువులాగా వాళ్ల కళ్ల ముందు నిలబడతాడు. ఆ పూట హేమ ఇంకా మహిళా మండలికి వెళ్లలేదు. సాయంత్రం అవగానే ఇద్దరూ సుబ్బులి ఇంటికి బయలుదేరారు. హేమ తయారవుతూ ఉండగా రమేష్ నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్లి 15 గంట తరువాత తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఎర్రటి రిబ్బన్ చుట్టిన అందమైన ప్యాకెట్ ఉంది. బొమ్మ కొనుక్కునొచ్చాను అన్నాడతను. ప్యాకెట్ మీద లోపల ఉన్న బొమ్మ ఫోటో ఉంది. ఖరీదెంత అంది హేమ దాన్ని చూస్తూ. రమేష్ చెప్పాడు. అబ్బా, అంత ఖరీదా? వాళ్ళు కాస్త ఉన్నవాళ్ళని చెప్పావు. అయితే మాత్రం కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వగలమా? మన స్థితికి తగ్గట్టు మనం ఇవ్వాలి గాని. ఒకవేళ మనం ఇచ్చినా బాగుండదు, గొప్ప కోసం ఆడంబరం పోయినట్లుగా ఉంటుంది గాని. హేమ కాస్త తీవ్రంగానే అంది. రమేష్ ముఖం ఎరుపెక్కింది. స్థిత? ఓహో, అది నాకు గుర్తు రాలేదు. షాపులోకి వెళ్ళగానే ఈ బొమ్మ బాగుందే అనిపించింది, కొనేశాను. ఖరీదు ఎక్కువ తక్కువ అన్న సంగతే నాకు గుర్తు రాలేదు. పొరపాటే సుమా. రమేష్, నా ఉద్దేశం అది కాదు, హేమ చప్పున అంది. పర్వాలేదు హేమ, ఏదైనా భరించే సహనం నాకుంది. టైం అయింది, పద వెళ్దాం అన్నాడతను. హేమ అన్న మాటే అక్షరాలా నిజమైంది. సుబ్బులు కొడుకు పుట్టినరోజు ఆడంబరంగా ఏర్పాటు చేసింది. అతిథులు చాలామంది వచ్చారు. రమేష్ హేమలను చూడగానే 1 నిమిషం తబ్బిబ్బుపడ్డ సుబ్బులు, సరే వచ్చారా, రారనే అనుకున్నాను సుమా అంది. ఆ మాటలు వాళ్ళు అన్నమాట ప్రకారం వచ్చినందుకు ఆనందిస్తున్నట్లుగా లేవు. ఏదో తెలియని ఇబ్బందిని సూచిస్తున్నాయి. రమేష్ హేమ లోపలికొచ్చారు. హేమ ఆడవాళ్లలోకి వెళ్ళిపోయింది. రమేష్ మగవాళ్ల దగ్గర కూర్చుండిపోయాడు. అతన్నెవ్వరూ పలకరించలేదు. సుబ్బులు వచ్చిన అతిథుల్ని ఒక్కొక్కరిని తన భర్తకు పరిచయం చేసింది. రమేష్ గమనించాడు. సుబ్బులు తండ్రి వాళ్లను సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్లి వరుసగా వేసి ఉన్న కుర్చీల్లో కూర్చోవలసిన చోటు చూపిస్తున్నాడు. వచ్చిన వాళ్లల్లో లాయర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఒకరిద్దరు సోషల్ వర్కర్స్గా ప్రసిద్ధి పొందిన ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. సుబ్బులు రమేష్ వైపు చూడనే లేదు. చూస్తే అతన్ని గురించి భర్తకు ఎక్కడ పరిచయం చేయవలసి వస్తుందోనని భయపడ్డట్టుగా తప్పించుకు వెళ్ళిపోయింది. పార్టీ మధ్యలో హేమ సుబ్బులు కొడుకునెత్తుకొచ్చి రమేష్కి చూపించింది.
రమేష్ ఆ పిల్లాడి బుగ్గ సాగదీసి దగ్గరకు తీసుకుని ఎత్తుకున్నాడు. అతనికి పసిపిల్లలంటే చాలా ఇష్టం. దాదాపు అందరూ ఒకే రకంగా ఉంటారు. ఈ కులం, మతం, జాతి, నీతి అనే ఈ మైలలేవి సోకని అమృత హృదయాలు. కుర్రాడు రమేష్ షర్టు తడిపేశాడు. పక్కనున్న ఎవరో పకపకా నవ్వారు. చాలా మంచి పని చేశాడు. మీకు పిల్లలున్నారా? అంది ఒక పెద్దావిడ. రమేష్ లేరన్నట్లు తల తిప్పాడు. అయితే ఇంకే, మొట్టమొదటిసారి మగపిల్లాడే పుడతాడులేండి అందావిడ నవ్వుతూ. రమేష్ చూపులతో అప్రయత్నంగా కలిసిన హేమ కళ్ళు లిప్తకాలం పాటు మెరిశాయి. వెంటనే సిగ్గుతో వాలిపోయాయి. రమేష్ చేతుల్లోంచి కుర్రవాణ్ణి అందుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమేష్కి ఆ పెద్దావిడ అన్న మాటలు ఎంతో మధురంగా, చెప్పలేనంత అద్భుతంగా అనిపించాయి. అది ఆశీర్వాదంగా అతని మనసులో మళ్లీ మళ్లీ ప్రతిధ్వనించింది. అతని కళ్ళు పిల్లాన్ని ఎత్తుకుని దూరంగా వెళుతున్న హేమ మీదనే నిలిచిపోయాయి. అతని కళ్ళెదుట ఒక్క క్షణం అతి సుందరమైన స్వప్నం కనిపించి మాయమైంది. పార్టీ నుంచి ఇంటికి తిరిగి రాగానే హేమ ఖచ్చితంగా చెప్పేసింది, ఇక నుంచి ఇలాంటి విషయాల్లో నీ మాట నేను చచ్చినా వినను, తెలిసిందా? బాగా గుర్తుపెట్టుకో. అట్లాగే. రమేష్ వెంటనే అంగీకరించాడు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? సుబ్బులు మనల్ని మనస్ఫూర్తిగా పిలవలేదని? నీతో బాగానే మాట్లాడిందిగా హేమ. నాతో మాట్లాడితే నీతో మాట్లాడిందా? నిన్ను కనీసం వాళ్ళ ఆయనకి పరిచయమైనా చేయలేదు. నేను చూడలేదనుకున్నావా? పరిచయం చేయవలసినంత గొప్పతనం నాలో ఏముందని? వాళ్ళ ఆయనలో ఏముందట? అసలు ఆ మాటకొస్తే అక్కడికి వచ్చిన అందరిలో ఏముందట? అసలు మన ఇంటికి రావడం ఎందుకు? ఇలా చేయటం దేనికి? నీకు ఇది బాధగా లేదేమో. నాకు తల కొట్టేసినంత అవమానంగా ఉంది. హేమ మొహం తిప్పుకుని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హేమకి ఈ ప్రపంచం సంగతి బొత్తిగా తెలియనట్లుంది. తెలిస్తే ఇలా బాధపడదు. రమేష్కి నిజంగానే సుబ్బుల ప్రవర్తన ఏమంత అవమానకరంగా అనిపించలేదు. న్యాయానికి తను వెళ్ళకూడదు. కానీ తను బయలుదేరకపోతే హేమ వెళ్ళదు. పిచ్చి హేమ. వెర్రిమొహంది కాకపోతే అక్కడికి వచ్చిన అందరికీ ఏమి లేకపోవడమేమిటి? డబ్బుంది. దాంతో కొనుక్కున్న కార్లున్నాయి, మేడలున్నాయి, పరువుంది, ప్రతిష్ఠుంది. నిజానికి ఈ ప్రపంచంలో న్యాయాన్యాయాలు, నీతి అవినీతి పరులు అంటూ తూచే తులాదండానికి నిర్దిష్టమైన నిలకడేదీ లేదు. లేకపోతే అక్కడికి వచ్చిన సోషల్ వర్కర్గా పేరుపడ్డ ఆ షీలాదేవి బ్రతుకు ఎవరికి తెలియంది? సిటీలోకెల్లా పెద్ద డాక్టర్ అని పేరు పొందిన ఆ గోపాలమూర్తి సంగతి ఎవరెరగరు? తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. అయినా సరే వాళ్ళ వల్ల వీళ్ళకేమైనా ప్రయోజనం ఉంటుంది అంటే చక్కగా సర్దుకుంటారు. లేని గౌరవాలు ఇస్తారు. ఈ ప్రపంచాన్ని తోలుబొమ్మలా ఆడించాలంటే చేతిలో డబ్బుండాలి. ఆ డబ్బు పుష్కలంగా ఉంటే సంఘం దగ్గరికి తను వెళ్ళనవసరం లేదు. అదే పరువు ప్రతిష్టల్ని వెంట పెట్టుకుని పాక్కుంటూ తన దగ్గరకు వస్తుంది. ఎటు చూసినా డబ్బు డబ్బు. హేమను సుఖపెట్టాలన్నా, నలుగురిలో తలెత్తుకు తిరగాలన్నా, జీవితంలో స్థిరత్వం సంపాదించుకోవాలన్నా ప్రతిదానికి డబ్బే అతనికి మూలస్తంభంగా కనిపిస్తుంది. రకరకాల పట్టుచీరలతో, ఖరీదైన నగలతో తమ విలువైన జీవితాలను ప్రదర్శిస్తున్నట్లు తిరుగుతున్న ఆ ఆడవాళ్ల మధ్య హేమ సాదా బట్టలతో లేమితనం స్పష్టంగా కనిపిస్తుంటే వేలుపెట్టి చూపినట్లే ఉంది. హేమకి ఒక అంతస్తు కల్పించాలంటే ముందు జీవితంలో తను ఎదగాలి. అది ముఖ్యం. సుశీలమ్మ గారి పని మనిషి హేమ ఉంటున్న ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అబ్బా, ఈ సందులో ఈ మూల ఉందమ్మా మీ ఇల్లు. నిన్న ఈ వీధంతా తిరిగి తిరిగి నా కాళ్ళు బలపాలు కట్టాయి. మా అమ్మగారు ఎందుకో మిమ్మల్ని ఉన్నపళంగా రమ్మన్నారు అని చెప్పి వెళ్ళింది. ఈ మాట వినగానే రమేష్ వెళ్ళు వెళ్ళు అంటూ తొందర చేశాడు. ఎందుకు ఎంటుందంటావు? హేమ వెళ్ళడానికి చకచకా తయారవుతూనే సందేహపడింది. ఏమో, ఒకవేళ మీ వదిన ఇచ్చి వెళ్ళిన పెట్టి తీసుకువెళ్ళమనడానికేమో. రమేష్ ఊహాగానం చేశాడు. హేమ తల అడ్డంగా తిప్పింది. అదే అయితే నేను చచ్చినా తెచ్చుకోను. తెచ్చుకోవు? ఎందుకని? ఏ, వాళ్ళంత నా జ్ఞాపకం కూడా గిట్టనట్లు అన్ని కట్టగట్టి అవతల పారేస్తుంటే అవి నేను తెచ్చుకోవాలా? అంది రోషంగా. గుమ్మం వరకు వెళ్లిన హేమ క్షణంసేపు తటపటాయించి మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది. ఏమిటి అన్నాడతను. నేనొక్కదాన్ని వెళ్ళను, నువ్వు కూడా నాతోరా. నేనా? రమేష్ మాసిన గడ్డం అరచేత్తో తడుముకున్నాడు. పర్వాలేదులే, బాగానే ఉంది, బయలుదేరు. ఆ కబురు ఏమిటో ఏమో, నువ్వు వెంటుంటే గాని నాకు ధైర్యం ఉండదు. రమేష్ మారు మాట్లాడకుండా లేచి బట్టలు మార్చుకుని బయలుదేరాడు.
ఇద్దరూ వెళ్ళేసరికి ఆవిడ ఇంట్లోనే ఉంది. అదృష్టవశాత్తు అక్కడ వేరే ఇంకా ఎవ్వరూ లేరు కూడా. రమేష్ గ్రిల్లున్న వరండాలోనే నిలబడ్డాడు. ఆవిడ ముక్తసరిగా అతన్ని కూర్చోండి అని ఒక కుర్చీ చూపించి హేమని రా అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ లోపలికి రాగానే కూర్చో హేమ, బావున్నావా? నిన్ను చూసి చాలా రోజులై ఉంటుంది అంది సుశీలమ్మ గారు. హేమ బాగానే ఉన్నానన్నట్లు తల ఊపుతూ అక్కడున్న మంచం మీద కూర్చుంది. కొత్త కాపురం ఎలా ఉంది? బాగానే ఉంది. వదిన వాళ్ళు ఎలా ఉన్నారట? వెళ్ళిన తర్వాత ఉత్తరం వచ్చిందా మీకు? ఆ, నిన్ననే వచ్చింది, ఉండు చూపిస్తాను. ఆవిడ అల్మరా దగ్గరకు వెళ్ళింది. ఆ ఊళ్ళో ఎలా ఉందట? చదువు నీకే తెలుస్తుంది. ఆవిడ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. అన్నయ్య మరీ ఇంత పట్టుదల పడతాడో అని అనుకోలేదు. లేకపోతే మేమే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. నా మూలంగా మధు చదువు పాడైపోయింది. హేమ అంటూనే ఆవిడ అందించిన ఉత్తరం చదవసాగింది. అది రంగనాయకి రాసింది. అందులో ఇలా ఉంది. ప్రియమైన సుశీలమ్మ గారికి, మీరు క్షేమం అని తలుస్తాను. నేను ఈ ఊరొచ్చి ఇన్ని రోజులైనా క్షేమంగా చేరినట్లు మీకు ఉత్తరం కూడా రాయలేకపోవడానికి మీరు ఆశ్చర్యపోతూ ఉంటారని నాకు తెలుసు. వెళ్ళగానే మీకు ఉత్తరం రాస్తాను అని నేను చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోయాను. మీరు మన్నించాలి. మా రోజులు బొత్తిగా బాగోలేనట్లున్నాయి. మా కోసం రైల్వే స్టేషన్కి ఇందుపల్లి రైతులు బండి పంపించారు. స్టేషన్కి ఊరికి 1 మైలే దూరం. మేము బండిలో వస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న లారీ బండికి గుద్దింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎలా బండి తల్లక్రిందులైందో నాకు గుర్తులేదు. అంత వేగంగా జరిగిపోయింది. బండి చివర కూర్చున్న మధుకి నాకు పర్వాలేదు గాని వారికి మాత్రం బాగానే గాయాలు తగిలాయి. ఆయన్ని చేతుల మీద ఇంట్లోకి తీసుకొచ్చాం. ఈ ఊళ్ళో మా జీవితం ఇలా ప్రారంభమైంది. పాపం రైతులు చాలా బాధపడుతున్నారు. పక్క ఊరు నుంచి డాక్టర్ని రప్పించి వైద్యం చేయిస్తున్నారు. ఆయన కుడి చెయ్యి గురించి నాకు అనుమానంగానే ఉంది. ఏదైనా మన చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆ పరమాత్ముడి దయ. మా హేమ చెప్పకుండా పెళ్లి చేసుకుందని ఆ రోజున మేము మండిపడ్డాం, కానీ నాకు ఇప్పుడనిపిస్తుంది అది మా కష్టాలకి గణపతి పూజ అని. మీరేమీ అనుకోరనే ధైర్యంతోనే రాస్తున్నాను. మీ దగ్గర ఒక్క 100 రూపాయలుంటే పంపించండి. హేమ వచ్చిందా? పెట్టి తీసుకువెళ్ళిందా? నా ఆశీస్సులని చెప్పండి. మధుగాడితో ఒకటే గొడవగా ఉంది. వాడు చదువుపోయిందన్న బాధ కంటే క్రికెట్ మ్యాచ్ దూరమైందన్న ఆవేదనతో విలవిల్లాడుతున్నాడు. రంగనాయకి. ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి హేమ ముఖం పాలిపోయినట్లయింది. కళ్ళంబడి నీళ్లు బొటబటా కారాయి. హేమ, ఇప్పుడు మనం ఎవరెంత బాధపడినా జరిగేదేమీ లేదు. ఈరోజు రాత్రి బండికి నేను జగదాంబ గారు ఇందుపల్లి వెళ్తున్నాం. మీ వదినకి నువ్వేమైనా చెబుతావా? హేమ ఆవిడికి జవాబేమీ చెప్పకుండా చటుక్కున ఆ ఉత్తరం తీసుకుని బయటకొచ్చింది. సుశీలమ్మ గారు హేమకి ఏం చెబుతుంది, ఏమిటా విషయం అనుకుని లోపల మదనపడుతూ పైకి ఎలాగో సహనం అంతా కూడదీసుకుని ఓపిగ్గా బయట వరండాలో కూర్చుని ఉన్న రమేష్ కళ్ళ నిండా నీళ్లతో చేతిలో ఉత్తరంతో సుడిగాలిలా బయటకు వచ్చిన హేమని చూడగానే కంగారుగా కుర్చీలో నుంచి లేస్తూ ఏమిటది, ఎక్కడి నుంచి ఆ ఉత్తరం అంటూ అడిగాడు. సమాధానంగా హేమ అందించిన ఉత్తరం చదవగానే అతని ముఖం కూడా వివర్ణమైంది. ఉత్తరం చదవడం పూర్తి చేసి అతను తలెత్తేసరికి హేమ గోడ కానుకుని నిలబడి నిశ్శబ్దంగా ఏడుస్తుంది. హేమ, నిస్సహాయంగా చూశాడతను. సుశీలమ్మ గారు రాత్రి బండికి ఆ ఊరు వెళ్తుందట. నేను కూడా వెళతాను, బొంగురుబోయిన కంఠంతో అంది. అలాగే, వెంటనే అంగీకరించాడు. క్షణమాగి మళ్ళీ అన్నాడు, నేను కూడా రావాలా? హేమ అవసరం లేదన్నట్లు తల ఊపింది. ఇంతలో సుశీలమ్మ గారే అక్కడికొచ్చింది. నా మాట విను హేమ, నువ్వు ఇప్పుడే రావద్దు. అసలే అనారోగ్యంగా ఉన్న మీ అన్నయ్య నిన్ను చూసి మరింత హైరాణ పడతారేమో. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. అక్కడ సమయం సందర్భం ఏమిటో తెలుస్తుంది. కావాలంటే అప్పుడు వెళ్దువు గాని. అసలు మీ వదిన నీకు కబురు చెప్పమని రాయలేదు. నేనే ఉండబట్టలేక పని మనిషిని పంపాను. నాకేమిటో ఆ ఉత్తరం చదవగానే కాళ్ళు చేతులు ఆడలేదు. రమేష్కి ఆవిడ చెప్పింది సమంజసంగానే తోచింది. అలా చేద్దాం హేమ అన్నాడు అర్థిస్తున్నట్టుగా. హేమ ఏటో చెప్పలేని దానిలా నిలబడిపోయింది. మీ వదిన నీ చీరలేవో పెట్టి మా ఇంట్లో పెట్టొకటి వదిలి వెళ్ళింది అంటూ గుర్తు చేసింది సుశీలమ్మ గారు. ఉండనివ్వండి, తర్వాత ఎప్పుడైనా తీసుకువెళ్తాను, హేమ చప్పున అంది. అదే ఇంకో సందర్భం అయితే రమేష్ తీసుకోమని బలవంతం చేసేవాడేమో, కానీ ఇప్పుడు అతను కూడా ఏమీ మాట్లాడలేదు.
మరో 10 నిమిషాల తరువాత రమేష్, హేమ సుశీలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆవిడ ఊరి నుంచి తిరిగి రాగానే తమకి కబురు చేసేటట్టుగా వాగ్దానం తీసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు మెట్లు దిగుతున్నారు. ఇంతలో వాకిట్లో రిక్షా దిగిన జగదాంబ ఎదురొచ్చింది. ఆవిడ హేమని చూడగానే పెద్దగా అరుపులు మొదలుపెట్టింది. అమ్మ మహమ్మారి, ఎక్కడికి కూడా తయారయ్యావా? విన్నావా మీ అన్నయ్యకు పట్టిన సంగతి? ఇదంతా నీ చేతి సలవ. నువ్వు కట్టుకున్న పుణ్యం. మీకే, మీరు బాగానే ఉన్నారు. మధ్యలో నా కూతురు సంసారం నాశనం చేశారు అంటూ పటపటా మెటికలు విరిచింది. నువ్వు పోయేదేదో వీడితో మరో ఊరు లేచిపోలేకపోయావా? మా కర్మానికి మా కళ్ళెదుటే కాపురం పెట్టకపోతే? అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. తలెత్తుకోలేక చస్తున్నావు. అత్తయ్య! హేమ ఆడపులిలా ఆవిడ మీదకు వెళ్ళబోయింది. కానీ చప్పున రమేష్ చెయ్యి హేమ చేతిని గట్టిగా పట్టుకుంది. అతడి ముఖం చిదిపితే రక్తం చిందేటంతగా ఎరుపెక్కిన మాట నిజమే, కాని కంఠం అత్యంత సహనంగా మృదువుగా ఉంది. హేమ, ఇంటికి వెళ్దాం పద అంటూనే హేమ జబ్బపట్టి బలవంతంగా ముందుకు నడిపించాడు. సిగ్గు ఎగ్గు లేకపోతే సరి. చట్టాపట్టాలేసుకుని ఇల్లిల్లు తిరగడం కూడానా? మొన్న ఆ సుబ్బులు వాళ్ళింటికి కూడా తయారయ్యావట. సుబ్బులు తల్లి చెప్పింది. థూ వేదో బతుకు. ఆవిడ కింద ఉమ్మేసింది. కానీ అది తన ముఖం మీదనే ఉమ్మేసినట్లుగా అనిపించింది ఆ ఇద్దరికి. హేమ చివ్వున వెనక్కి తిరగబోయింది, కానీ రమేష్ చెయ్యి మరింత బలంగా బిగుసుకోవడంతో సాధ్యం కాలేదు. నువ్వు నన్ను ఎందుకు ఆపావు? నేను ఇవాళ ఆవిడ నోరు మూయించుండేదాన్ని. హేమ రోషంగా అంది దోవలు. మీ వదిన ఉత్తరంలో రాసిన సంగతి మర్చిపోయావా హేమ? గుర్తు చేశాడతను. నిజమే. ఈ మాట వినగానే హేమ కోపం కాస్త చల్లారింది. నవ్విన నాపచేనే పండుతుందంటారు. సహనం ఒక్కటే మనకి శ్రేయస్కరం. ఈ విమర్శల కెరటానికి ఇప్పుడు ఎదురేదలేము. ప్రస్తుతానికి తలవంచడమే మంచిది. నన్ను పెంచిన అన్నయ్య వదిన ఏదైనా అన్నా అర్థం ఉంది, కానీ మధ్యలో ఈవిడెవరో అనడానికి అంటే నేనెందుకు పడాలి? అసలు చిన్నప్పటి నుంచి అంతే. నన్ను చూస్తే పడదు. ఎప్పుడు ఏదో ఒకటి సాధిస్తూనే ఉండేది. మా వదిన నన్ను క్రమ పద్ధతిలో పెంచలేదని ఆవిడ కోపం. ఈ సాకుతో ఆ కసంతా తీర్చుకుంటుంది. ఒకవేళ మనం తప్పే చేశామనుకో, బాధ్యత గల పెద్దవాళ్లుగా గట్టిగా మందలించొచ్చు, కాదనను. ఆవిడ చేసే పూజలు, ఆ దైవభక్తి నిజమైతే మంచి మనసుతో మనల్ని క్షమించాలి, కానీ ఆ తిట్లేమిటి? ఆవిడ భక్తి పూజలు నోటి మాటల వరకే గాని మనసుకి బొత్తిగా లేవు. నా చిన్నప్పుడు కూడా అంతే. జపం అంటూ దేవుడి ముందు కూర్చునేది, కానీ అస్తమానము మధు నేను ఏం తింటున్నామో, ఏం అల్లరి చేస్తున్నామో అని ఓ కంట కనిపెట్టి చూసి కేకలు పెడుతూనే ఉండేది. ఆ రాత్రి హేమ నిద్రలో 2 సార్లు అడుగో అన్నయ్య వచ్చాడు, పిలుస్తున్నాడు అంటూ లేచి కూర్చుంది. అప్పటికి ఇంకా నిద్ర పట్టక మేల్కుని ఉన్న రమేష్ హేమను తట్టి పిలిచాడు. హేమ, కలవరిస్తున్నావా? నిన్నే. అడుగో అన్నయ్య వచ్చి పిలుస్తున్నాడు, తలుపు తీయాలి అంటూ హేమ మంచం దిగబోయింది. హేమ, నిన్నే. బాగా మెలకు తెచ్చుకో. రమేష్ హేమని భుజాలు పట్టి గట్టిగా కుదిపాడు. అప్పటికి హేమకి ఒంటి మీదకి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి అయోమయంగా అతని వైపు చూసింది. రమేష్ గ్లాస్తో మంచినీళ్లు హేమ చేత తాగించాడు. అబ్బా, ఒట్టి కలేనా? అన్నయ్య రాలేదు? అయ్యో, నిజంగా వచ్చి పిలిచినట్లే ఉంది అంటూ మళ్లీ పడుకుంది. కొద్దిసేపైన తరువాత గోడవైపు తిరిగి పడుకున్న హేమ నిశ్శబ్దంగా ఏడుస్తున్నట్టు గ్రహించిన రమేష్ కుడి చెయ్యి హేమ మెడ కిందకు పోనిచ్చి ఎడం చెయ్యి నడుం మీద వేసి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. హేమ ముఖం అతడి మోచేతి వంపులో ఒదిగిపోయింది. హేమ, ఏమిటి పిచ్చితనం? రమేష్, నేను అన్నయ్యను చూడందే ఉండలేను. ఒక్కరోజు, ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. మనం రేపే ఇందుపల్లి వెళ్ళిపోదాం. వాళ్ళు నన్ను తిట్టని కొట్టని ఏమైనా చేయని, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. అట్లాగే. నువ్వే చెప్పు, నేను చేసింది నిజంగా తప్పేనా? తన స్థితికి మించిన సంబంధం నాకెందుకు చూడాలి? అన్నయ్య అది సెటిల్ చేస్తాడన్న భయంతోనే మన పెళ్లికి నేను తొందరపడ్డాను. అసలు ఇదంతా ఆ ప్రధానం ఈ పెళ్లి ఒకే రోజున జరగడంతో వచ్చింది. అది నా దురదృష్టం. పెళ్లైన రోజు నుంచి హేమ గుండెల్లో మోగుగా భరిస్తున్న బాధంతా ఒక్కసారిగా వరదలై ప్రవహించసాగింది. ఆ ప్రవాహంలో హేమ మనసులో మారుమూల ఒదిగి ఉన్న భావాలు రమేష్ కళ్ల ముందు కొట్టుకురాసాగాయి. హేమ అస్పష్టంగా అర్థిస్తున్నట్టుగా అంది. నేను ఆ రోజు అంత మొండితనంగా నిన్ను ఒప్పించకపోతే, నువ్వు దేవుళ్లా ఒప్పుకోకపోతే అన్నయ్య తప్పకుండా ఆ పెళ్లి చేసేవాడు. జీవితాంతం పీకల వరకు అప్పుల్లో మునిగుండేవాడు. రమేష్,
నా మనసులో అసలు ఉద్దేశం ఇది అని నువ్వు అన్నయ్యకి నచ్చ చెప్పు. నువ్వు చెబితే తప్పకుండా వింటాడు. ఎలాంటి చిక్కు సమస్యనైనా చక్కగా విడమర్చి చెప్పే సామర్థ్యం నీకుంది. నువ్వు ఎలాగైనా అన్నయ్యకి నచ్చ చెప్పగలవన్న ధైర్యంతోనే నేను ఈ సాహసం చేశాను. ఎంత పిచ్చిది హేమ! నువ్వు నీ చెల్లెల్ని ఎవరు ఉన్నవాడికిచ్చి చేసి అప్పుల పాలవుతావో అన్న భయంతో నన్ను చేసుకుంది అని చెప్పాలట. కానీ తన సంగతేమిటి? హేమకి కేవలం సాయపడాలి అన్న కోరికతోనే పెళ్లి చేసుకున్నాడా? అంతకంటే ఇంకేం లేదా? హేమ కూడా కేవలం అన్నగారి శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకునే తనను చేసుకుందా? కాదు. ముమ్మాటికే కాదని హేమతో గడిపిన ఈ వైవాహిక జీవితం చెబుతూనే ఉంది. అన్నగారిని బాధ పెట్టాను అనే వ్యధలో హేమ తను ఏం మాట్లాడుతుందో తానే తెలుసుకోవడం లేదు. హేమ తల అతని గుండెలకు చేరువైంది. దీనంగా బ్రతిమలాడుతున్నట్లుగా, రమేష్, నీ నుంచి నేను ఎలాంటి భోగభాగ్యాలు కోరను. కానీ అన్నయ్యకి నా మీద కోపం పోయేటట్టు మాత్రం చెయ్యి. చేస్తావు కదూ? ఈ రూపంగా అన్నయ్య మనకి శాశ్వతంగా దూరం అయితే నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్న ఆనందం నాకు ఏమాత్రం ఉండదు. అలాగే, అలాగే. అతని మనసు భారంగా అయింది. అయినా వాగ్దానం చేశాడు. కొద్దిసేపైన తరువాత తన చేతి మీద తలానించి నిద్రపోతున్న హేమని మెల్లగా అవతలకి జరిపి రమేష్ మంచం మేంచి లేచొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతని మెదడంతా చిత్ర విచిత్రంగా ఉన్న భావాలకి గురవుతుంది. సిగరెట్టు చివర కణకణలాడుతూ వెలుగుతుంది. అతని కళ్ళ ముందు సాయంత్రం జగదాంబ ఉమ్మేసిన దృశ్యం మెదిలింది. అతని హృదయం అవమానంతో దహించుకుపోసాగింది. మన్నాడు ఉదయం రమేష్ హేమతో, హేమ, సాయంత్రం రైలుకు వెళ్దామా అన్నాడు. ఎక్కడికి? అంది హేమ. ఇందుపల్లె. ఇందుపల్లె ఎందుకు? రాత్రి నువ్వు వెళ్తానన్నావు, గుర్తు చేశాడు. నేనన్నానా? నేనేమనలేదు, నువ్వేమైనా కలగన్నావేమో. రమేష్ తాగిన కాఫీ కప్పు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్న హేమను రమేష్ చెయ్యి పట్టి ఆపాడు. ఆమె ఏమిటన్నట్లు చూసింది. రమేష్ కళ్ళల్లోకి వెతికినట్లుగా చూశాడు. మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళాలి అని నీకు లేదా? లేదు. ఈ మాట నిజమేనా? నిజమే. రమేష్ చెయ్యి వదిలేశాడు. ఇంతలో, రమేష్, ఉన్నావా ఇంట్లో అంటూ సుందరం లోపలికొచ్చాడు. అతని మొహం నీరసంగా ఉంది. మొత్తుకున్నట్లుగా చెప్పాడు. రమేష్, ఈ అన్యాయం విన్నావా? మా ఆవిడ నా మీదకే దండెత్తుకొస్తుంది. ఆవిడే నన్ను కోర్టుకు లాగుతుందట. నేను మా అమ్మా నాన్నల ప్రోత్సాహంతో ఆవిడ్ని నానా కష్టాలు పెడుతున్నానట. చూసావా ఈ ఆడవాళ్ళు ఎంతెంత అబద్ధాలు ఆడతారో, ఎంతెంత ఘోరాలు తలపెడతారో. మా నాన్న నన్ను మళ్ళీ వెంటనే ఇంటికి రమ్మనమని కబురు. నాకేమో సెలవు లేదు. పట్టుదలకి పోతే అంతే. నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పించాలని ఎత్తివేస్తుంటే ఆ అమ్మాయి నీ కాళ్లకు బంధం వేస్తుందన్నమాట. మా అమ్మ నాన్న మాటలు విని నేను బాధలు పెట్టానట. మేము అసలు అలాంటి మనుషులమేనా? చిచ్చి, వేధోలగ్నం ఎలాంటిదో గాని పెళ్ళైనప్పటి నుంచి ఒక్క నిమిషం మనశ్శాంతి లేదు. ఈ గోలకే కాబోలు మా నాన్న అంత వైభవంగా దర్జాగా వివాహం చేశాడు. ఆ పెళ్లిపేటల మీద ఆ 3 నిద్రలలో ఆ అమ్మాయిని ఏం చూశానో అంతే. మళ్ళీ నా కంటితో ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఇంత గొడవ పడే కంటే మధ్యవర్తినైనా పెట్టుకుని రాజీ పడకూడదు? అదిగో అదే మా నాన్న చేసిన తెలివి తక్కువ పని. అది నా పెళ్లి కుదిర్చిన ఆయన దగ్గర నేనేదో కోర్టుకు వెళ్తున్నాను అని బెదిరిస్తూ రంకెలు వేశాట. ఆ వెధవ కాస్త ఆ మాట తీసుకువెళ్ళి వాళ్ళ చెవిని వేశాడు. ఈ రోజుల్లో అసలు ఏ మనిషిని నమ్మకూడదనుకో. పోనీ ఆ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తిని రాయబారం జరిపించమనొచ్చుగా. ఆయన పెళ్లి కుదర్చడం వరకే నా వంతుగానే కాపురాలు నిలబెట్టడం కాదు అని ఎప్పుడో చెప్పేశాడు. కొండాకోర్ నా పెళ్లి కుదర్చడంలో అటూ ఇటూ కూడా కమిషన్ కొట్టాడు. ఇప్పుడు ఏం చేస్తానంటావు మరి? ఏం చేస్తానా? కోర్టుకి ఎక్కమని చూపిస్తాను నా తడాక. వాళ్ళు అనగానే సరిపోతుందా? నేను ఎలాంటి వాడినో, మా అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళో ప్రపంచానికి తెలియదా? ప్రపంచం వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పదుగా సుందరం. ఎందుకు చెప్పదు? అవసరమైతే నా పెళ్లికొచ్చిన బంధువులందరినీ పేరు పేరున పిలిపించి మేము ఇల్లరికం కోసం ఒప్పుకోలేదు అని సాక్ష్యం చెప్పిస్తాను. బాగుంది. మధ్యలో కోర్టుకెక్కడానికి వాళ్ళకేం పని? పనా? ఏం పనుందని వచ్చి 3 రోజులు సుష్టిగా మెక్కి వెళ్ళారంటావు? నువ్వు ఇలా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పమంటావు అని అనుకుంటే చచ్చినా ఒక్కళ్ళు కూడా వచ్చేవారు కాదేమో. అయినా నీకు బుద్ధి లేదులే సుందరం.
నీకు ఈ శాస్తి జరగాల్సిందే. నువ్వేం చిన్నపిల్లాడివా? పాలు తాగే పసిపాపాయివా? ఇందులో అసలు ఒకరి జోక్యం ఎందుకు? సరాసరి వెళ్ళి నీ భార్యను అసలు నాతో వస్తావా రావా అని అడిగి తేల్చుకుంటే పోయేదానికి. అయ్యో రామ, మా అత్తగారు లాంటి వాళ్లతో నీకు బొత్తిగా పరిచయం లేదులా ఉంది. ఉంటే ఇలాంటి సలహా కలలో కూడా ఇవ్వవు. హేమా, వంట అయిందా? సుందరం భోజనం కోసం లేచి అక్కడి నుంచి వంటింట్లోకి వచ్చాడు. రమేష్ కంటే హేమే చాలా నయం. అన్నీ నోరు మెదపకుండా విని సానుభూతిగా చూస్తుంది. రమేష్ ఏదో ఒకటి గరిటె కాల్చి వాత పెట్టినట్లు అంటూనే ఉంటాడు.